హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే మెయిన్ 3 టాపిక్స్ ఏంటంటే, నెంబర్ 1 పారాబోలా ఈక్వేషన్. పారాబోలా ఈక్వేషన్ డెరివేషన్ ఒకటి, ఓకేనా. నెంబర్ 2 మనకేమొస్తుందంటే y = ax - b x² వస్తుంది. నెక్స్ట్ వన్ మాక్సిమం హైట్. h max = u² sin² theta by 2g. Next third one in terms of horizontal range. That is u² sin 2 theta by g అన్నమాట. ఈ 3 ఫార్ములాస్ మనం ఈరోజు డెరివేషన్ చేయబోతున్నాము, ఓకేనా. లెట్స్ స్టార్ట్ టుడే అవర్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఇనిషియల్లో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఓకేనా. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఈ నుంచి పైకి విసిరేసాం అనుకోండి, స్లోగా ఇలా పైకి వెళ్ళడము, మనం మ్యాక్సిమం హైట్ పోయిన తర్వాత మళ్ళీ కింద గ్రౌండ్ రీచ్ అవుతుంది ఆ బాల్ అనేది. ఆల్మోస్ట్ ఇది క్రికెట్ ఆడే వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఓకేనా. ఒక సైడ్ బాల్ వేస్తారు, ఇంకొక సైడ్ క్యాచ్ పడతారు. మ్యాక్సిమం హైట్ ఇది, ఓకేనా. మ్యాక్సిమం హైట్ ఇనిషియల్లో ఉండే వెలాసిటీ ఏమో u ఉంటుంది, ఫైనల్ వెలాసిటీ ఏమో v ఉంటుంది. ఇప్పుడు ఈ పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ మోషన్ ఎలా ఉంటుందంటే, పారాబోలాని మనం ప్రూవ్ చేయాలి. పారాబోలాని అంటే ఆ షేప్ లో ఉందని మనం ప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ విధంగా ఉన్నప్పుడు మనం తెలిసిన కోఆర్డినేట్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్టేషియన్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇది x, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ y, ఓకేనా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ u తీసుకుంటాము, ఓకే. ఫైనల్ వెలాసిటీ మనకి తెలుసు. ఇక్కడ పోయిన తర్వాత ఫైనల్ వెలాసిటీ ఎంత ఉంటుంది, రెస్ట్ లో ఉంటుంది కాబట్టి 0 ఉంటుంది అనమాట. మేకింగ్ అన్ యాంగిల్ థీటా, ఓకేనా. స్టార్టింగ్ పాయింట్ O, ఈ మాక్సిమం పాయింట్ ఇది A, ఎండింగ్ పాయింట్ ఏమో B, ఓకే. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది వెక్టర్స్ కాబట్టి మనం రిజాల్వ్ చేయాలి. రిజాల్వ్ చేయడానికి ఒక పాయింట్ తీసుకున్నాం మనం. ఈ పాయింట్ మనము P అంటాం, P ఆఫ్ x, y. ఇప్పుడు ఈ పాయింట్ M అవుతుంది, ఈ పాయింట్ N అవుతుంది. ఇప్పుడు ఈ కాంపౌండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటా యాంగిల్ ఈ u వెక్టర్ అనేది u ఇనిషియల్ వెక్టర్ అనేది పోతుంది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ x యాక్సిస్ ఎలా పోతుంది, ఎంత పోతుందని x వాల్యూ కనుక్కోవడం, సేమ్ y వాల్యూ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఇక్కడ ఉంది చూడండి, ఈ రెక్టాంగిల్ షేప్ మాత్రం సపరేట్ గా రాస్తాను. ఇది x, ఇది y, ఈ పాయింట్ ఏమో P, ఇది ఏమో T, ఇది O పాయింట్, ఇది M, ఇది N. ఫర్ ఎగ్జాంపుల్, థీటాకి ఇది అడ్జసెంట్ సైడ్, ఇది x వాల్యూ కనుక్కోవడం, ఆపోజిట్ సైడ్ ఇది y వాల్యూ కనుక్కోవడం. ఇది y అనుకోండి, ఇది కూడా ఎంత అవుతుంది, y అవుతుంది. ఇది x అనుకోండి, ఇది కూడా ఎంత అవుతుంది, x అనుకో. ఇది x అయింది అనుకోండి, ఇది కూడా x అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, cos θ = adjacent side by hypotenuse. adjacent side ఏమి x ఉంది, అప్పుడు x by in terms of u వెక్టర్ కాబట్టి ఇనిషియల్ వెక్టర్ మాగ్నిట్యూడ్ మనం ఏం తీసుకోవాలి, హైపోటెనస్ కి u తీసుకుంటాం. తదుపరి క్రాస్ మల్టిప్లై చేస్తే x = u cos θ, ఓకేనా. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ, u cos θ. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ sin θ = ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఏముంది y కాబట్టి y బై హైపోటెనస్ అంతా u. సేమ్ క్రాస్ మల్టిప్లై చేస్తే y = u sin θ. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, y = u sin θ, ఓకేనా.
ఇప్పుడు మనం ఏం చేసామంటే ఎక్స్ కాంపౌండ్ కనుక్కున్నాము, వై కాంపౌండ్ కనుక్కుంటున్నాము. తర్వాత డెరివేషన్ మనం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్ కాంపోనెంట్ ఉంది, వై కాంపోనెంట్ ఉంది. మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఎక్స్ యాక్సిస్ గురించి డిస్కస్ చేద్దాం. ఎక్స్ యాక్సిస్ లో యూఎక్స్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ అవ్వచ్చు. వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇది ఎక్స్, ఇది యూ కాస్ థీటా. ఓకేనా? నెక్స్ట్ మనకి గ్రౌండ్ లో జరుగుతుంది కాబట్టి ఈ మోషన్ అనేది ఏఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ ఎస్ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది, టీ ఈక్వల్ టు ఏమో టీ. మనకి ఆల్రెడీ తెలుసు ఒక ఫార్ములా. we know that s equal to ut plus of at square. ఇక్కడ మనకు తగినట్టు దీన్ని మార్చాలి కాబట్టి s suffix x uxt plus 1 by t ax t square. sx మేము రాసుకోవచ్చు మనం x ux వాల్యూ ఎంత? u cos theta into t plus 1 by 2 ax వాల్యూ ఏమో 0 రిమైనింగ్ t స్క్వేర్. అప్పుడు x ఈక్వల్ టు u cos theta into t. ఈ టర్మ్ అంతా 0 అవుతుంది. ఇది ఫస్ట్ మనకు వచ్చింది. x ఈక్వల్ టు u cos theta into t. ఇక్కడ రాసుకున్నది x ఈక్వల్ టు u cos theta into t or t equal to x by u cos theta. ఓకే, ఈ ఫార్ములా అవసరం అవుతుంది ఎందుకంటే నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను రఫ్ చేసి మళ్ళీ రాయాలి. ఇప్పుడు మనము ఎక్స్ యాక్సిస్ చేసాము, తర్వాత వై యాక్సిస్ చేయాలి. నెక్స్ట్ వై యాక్సిస్ y axis in terms of uy or y equal to u sin theta. Next in terms of acceleration దీని ముందు అయితే ax రాసాము, ఇప్పుడు ay in terms of object e డైరెక్షన్ ఉంది కాబట్టి ay అనేది ఆపోజిట్ ఆఫ్ గ్రావిటీ కాబట్టి -g తీసుకోవాలి, -g. నెక్స్ట్ s y ఈక్వల్ టు ఏమో y తీసుకుంటాం, t ఈక్వల్ టు ఏమో t తీసుకుంటాం. సేమ్ దీని ముందు చేసినట్టునే we know that ఆల్రెడీ మనం రాసాము s ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. మనకి తగినట్టుగా మార్చాలి కాబట్టి sy ఈక్వల్ టు uy ఇంటూ t ప్లస్ 1/2 ay ఇంటూ t స్క్వేర్. ఆల్రెడీ మనం దీని ముందు x పెట్టుకున్నాము, ఇప్పుడు y పెట్టుకుంటున్నాం అంతే. అంటే sy ఏమొస్తుంది? y ఈక్వల్ టు uy ఎంత? u sin theta ఇంటూ t ప్లస్ 1/2 ay ఎంత? -g ఇంటూ t స్క్వేర్. అప్పుడు y ఈక్వల్ టు u sin theta ఇంటూ t మైనస్ 1/2 g t స్క్వేర్. ఓకేనా? ఇది నెక్స్ట్ మనకు వచ్చింది, ఇక్కడ రాసుకున్నా. ఇది కూడా y ఈక్వల్ టు u sin theta ఇంటూ t మైనస్ 1/2 g ఇంటూ t స్క్వేర్. ఓకేనా? రఫ్ చేస్తాం. నెక్స్ట్ మనం x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఫైనల్ మనకి ఈక్వేషన్ ఉంటుంది, అది డెరివేట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ మనకి x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది, t వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ y వాల్యూ తీసుకుంటాం కదా, y ఈక్వల్ టు u sin theta ఇంటూ t మైనస్ 1/2 g t స్క్వేర్. ఓకేనా? ఇక్కడ t ఉంది కాబట్టి ఆల్రెడీ కనుక్కున్నాం. ఇక్కడ t వాల్యూ t ఈక్వల్ టు x బై u cos theta. సేమ్ ఇక్కడ y ఈక్వల్ టు u sin theta, t వాల్యూ ఏమొచ్చింది మనకి? x బై u cos theta మైనస్ 1/2 g ఇంటూ t స్క్వేర్. t స్క్వేర్ అంటే ఈ టర్మ్ అంతా స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే x స్క్వేర్ బై u స్క్వేర్ cos స్క్వేర్ theta
చూడండి ఇక్కడ u q క్యాన్సల్, sin by cos ఉంది. therefore y equal to tan theta into x minus g by 2u square cos square theta into x square. ఓకేనా? let a equal to tan theta, b equal to g by 2u square cos square theta తీసుకుంటాం. అంటే ఈ టర్మ్ ని a గా తీసుకుంటాం, ఈ టర్మ్ ని b గా తీసుకుంటాం. అప్పుడు y ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్. ఈ ఈక్వేషన్ మనకి పారాబోలా ఈక్వేషన్. దిస్ ఈస్ an equation of parabola. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, ఇది చిన్న డెరివేషన్. నెక్స్ట్ డెరివేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది మాక్సిమం హైట్ అని చెప్పాము. ఈ మాక్సిమం హైట్ ఫార్ములా ఏమొస్తుంది? నెక్స్ట్ ఇది తర్వాత స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇది కదా ఎండింగ్ పాయింట్. ఈ డిస్టెన్స్ మనం ఏమంటామంటే జనరల్గా రేంజ్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది మాక్సిమం హైట్ కనుక్కోవాలి, రేంజ్ కనుక్కోవాలి. నెక్స్ట్ మనం చేయాల్సిన డెరివేషన్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ దాకా పారాబోలాలో అంటే పారాబోలా ఈక్వేషన్ డెరివేషన్ అంటే ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ మాక్సిమం హైట్ ఎంత ఉంటుంది, మాక్సిమం రేంజ్ ఎంత ఉంటుంది, ఆ ఫార్ములా ఏమొస్తుంది, నెక్స్ట్ మనం డెరివేషన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ డెరివేషన్. నెక్స్ట్ మనం చేయాల్సింది మాక్సిమం హైట్. ఓకేనా? ఈ హైట్ ఎంత అని కనుక్కోవాలి. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్టికల్ మోషన్ కాబట్టి మనం వై యాక్సెస్ తీసుకున్నాం కాబట్టి వై యాక్సెస్ కాంపోనెంట్ ఏమొస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఈక్వల్ టు u sin theta. ఓకేనా? ఫైనల్ వెలాసిటీ ఏముంటుంది మనకి, ఈస్ దిస్ నథింగ్ బట్ ఇనిషియల్ వెలాసిటీ ux, ఇది సారీ uy, ఇది ఫైనల్ వెలాసిటీ ఏమో 0. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సలరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y యాక్సిస్ ఏమొస్తుంది అంటే మైనస్, మనకి మైనస్ g వస్తుంది. మాక్సిమం హైట్ s ఇన్ టర్మ్స్ ఆఫ్ y యాక్సిస్ లో h max. ఆల్రెడీ మనకి తెలిసిన ఫార్ములా ఒకటి ఉంది. we know that v square minus u square equal to 2as. ఇది మన తగినట్టుగా ఎలా మార్చుకోవాలంటే vy square uy square 2ay sy అన్నమాట. ఇది vy, ఇది 0 స్క్వేర్ మైనస్ uy వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇన్ టర్మ్స్ ఆఫ్ u sin theta స్క్వేర్ 2ay వాల్యూ ఎంత, మైనస్ g sy అనేది h max. ఓకేనా? అప్పుడు u స్క్వేర్ ఇది sin స్క్వేర్ theta ఇది మైనస్ 2g h max. మైనస్ కి మైనస్ క్యాన్సిల్ అవుతుంది. రిమైన్ టర్మ్ ఏమవుతుంది, u స్క్వేర్ sin స్క్వేర్ theta 2g h max. మనకి h maximum కావాలి కాబట్టి h maximum ఈక్వల్ టు u స్క్వేర్ sin స్క్వేర్ theta బై 2g. ఓకేనా? ఈ ఫార్ములా గుర్తుండాలి, ఎందుకంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. h maximum ఈక్వల్ టు u స్క్వేర్ sin స్క్వేర్ theta బై 2g. ఓకేనా? ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే రేంజ్. అంటే మాక్సిమం హైట్ అంటే ఇక్కడ ఈ బాల్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది చెప్పాము. ఎంత మాక్సిమం హైట్ పోతుంది, మాక్సిమం అంటే మాక్సిమం హైట్ పోవడానికి కారణం డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ వెలాసిటీ. దాని మీద ఆధారపడుతుంది. మీరు ఇనిషియల్ వెలాసిటీ తక్కువ ఇచ్చారనుకోండి, మేబీ ఇక్కడే పడే ఛాన్స్ ఉంది. ఎక్కువ ఇచ్చారంటే ఇంకా ఎక్కువ పడుతుంది. మరి ఇంకా ఎక్కువ ఇచ్చారనుకో ఇంకా ఎక్కువ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, ఇది మాక్సిమం హైట్ అనమాట. నెక్స్ట్ రేంజ్ కనుక్కుంటాం. నెక్స్ట్ ఫార్ములా. నెక్స్ట్ హారిజాంటల్ రేంజ్ అంటే ఇనిషియల్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ లో, ఓకేనా, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయింది బాల్,
మళ్ళీ ఎక్కడ ఎండ్ అయిందంటే బి దగ్గర అయింది. అంటే ఏ పాయింట్ అంటే 0 పాయింట్కి సారీ ఓ పాయింట్ నుంచి బి పాయింట్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే దట్ ఈస్ కాల్డ్ రేంజ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏ యాక్సిస్ మనకు కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ వై యాక్సిస్. అప్పుడు యూఎక్స్ ఈక్వల్ టు యూ కాస్ థీటా, యాక్సలరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఏఎక్స్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఎక్స్ ఈక్వల్ టు రేంజ్. నెక్స్ట్ ఇన్ టర్మ్ టైం ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుందంటే టైమ్ ఆఫ్ ascent, టైమ్ ఆఫ్ descent అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ వస్తుంది. దట్ ఈస్ TF ఈక్వల్ టు 2u sin theta బై g అన్నమాట. ఓకేనా? ఆల్రెడీ మనకి తెలిసిన ఫార్ములా we know that s ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. ఇప్పుడు మనం ఏం చేయాలా, మనకి ఇచ్చిన కండిషన్ తగ్గట్టుగా దీన్ని మార్చుకోవాలి. sx uxt ప్లస్ 1/2 ax tf అన్నమాట స్క్వేర్ f. దర్ఫోర్ sx అంటే ఏమొస్తుంది ఇక్కడ రేంజ్ కాబట్టి r ఈక్వల్ టు u cos theta tf వాల్యూ ఎంత వచ్చింది 2u sin theta బై g ప్లస్ 1/2 ax 0 ఇంటూ tf స్క్వేర్ అన్నమాట. ఈ టర్మ్ అంతా 0 అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ టర్మ్ మనకి ఏం మిగులుతుందంటే రేంజ్ r ఈక్వల్ టు 2u ఉంది, ఇక్కడ ఒక u ఉంది, ఇక్కడ ఒక u ఉంది. అప్పుడు u స్క్వేర్ 2 sin theta ఇంటూ cos theta డివైడెడ్ బై g వచ్చింది అనమాట. ఓకేనా? ఇది ఎలా రాసుకోవచ్చు అంటే that is equal to u square sin 2 theta by g. Therefore range equal to u square sin 2 theta by g. ఓకే, దీని ముందు మనం చేసిన డివిజన్ maximum height ఈక్వల్ టు u స్క్వేర్ sin స్క్వేర్ theta by 2g. ఓకేనా? మనకి వచ్చిందేమో 2g వచ్చింది, ఇక్కడేమో మనకి g మాత్రం వచ్చింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ sin 2θ ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. ఆల్రెడీ ట్రిగ్నామెట్రీ ఫార్ములాసే sin a ప్లస్ sin a ప్లస్ b ఈక్వల్ టు sin a cos b ప్లస్ cos a sin b అన్నమాట. ఒకవేళ sin రెండు ఈక్వల్ గా ఉందనుకోండి, a ప్లస్ a గా ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది sin a cos a sin a అంటే sin 2a ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ sin a cos a గా రాసుకోవచ్చు. ఇక్కడ θ కాబట్టి sin 2θ ఈక్వల్ టు 2 sin θ cos θ. ఓకేనా? ఇది వాల్యూస్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ప్రొజెక్టైల్ మోషన్ డెరివేషన్, తర్వాత పారాబోలా ఈక్వేషన్ ఏమొచ్చింది, తర్వాత మాక్సిమం హైట్ వాల్యూ కనుక్కున్నాము, తర్వాత రేంజ్ వాల్యూ కనుక్కున్నాము. ఓకేనా? ఇది కంప్లీట్ గా మనకు ఒక 3 ఈక్వేషన్ వచ్చిందన్నమాట. ఒకటి ఏమో y ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్, మాక్సిమం హైట్ వాల్యూ వచ్చి u స్క్వేర్ sin స్క్వేర్ θ బై 2g. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ ఈక్వల్ టు u స్క్వేర్ sin 2θ బై ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకేమొచ్చింది ఇక్కడ g. ఓకేనా? ఈ 3 ఫార్ములాస్ వచ్చింది కాబట్టి ఇది ఫైనల్ అన్నమాట ప్రొజెక్టైల్ మోషన్. ఓకేనా? ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ సంబంధించిన టాపిక్స్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో ఈ వీడియోస్ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫార్ములాస్ మాత్రం మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.